పరమాత్మ యొక్క సృష్టిలో ప్రతి వస్తువుకు లేకపోతే వ్యక్తికి తప్పకుండా వారి యొక్క క్రియేషన్ వెనుక ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఏది కూడా ఎగ్జిస్టెన్స్లోకి రాదు. ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైనదే. ఓషోది ఒకటి ప్రోవర్బ్ ఉంది, ఒక దగ్గర చెప్తాడు ఆయన, నో వన్ ఈజ్ సుపీరియర్, నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ నో వన్ ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఏ యూనిక్ అంటాడు ఆయన. అంటే ఎవరికంటే ఎవరు గొప్ప వాళ్ళని కాదు, ఎవరికంటే ఎవరు తక్కువ వాళ్ళని కాదు, అట్లనే ఎవరు సరిసమానంలో కాదు. అంటే అసమానతను ఉద్దేశించి చెప్తలేదు ఆయన. అంటే ప్రతి ఒక్కరూ ఒక యూనిక్ వేలో ఈ సృష్టిలో క్రియేట్ చేయబడి ఉంటారు అనేది ఓషో చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి అంటే ఆ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఉద్దేశం కాదు ఇక్కడ. కాకపోతే మనకు చూడడానికి అర్థం కాదు చాలాసార్లు. అంటే ప్రతి వ్యక్తి లోపల ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అది ఎంత స్థాయిలో ఉంది, దాని యొక్క తీవ్రత ఎంత అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దాని వాళ్ళు అంటే నైపుణ్యం ఉన్నట్టునే చెడు ఉండొచ్చు. చెడు ఉంటే దానికి సబ్సిక్వెన్సెస్ ఏముంటుంది, అది ఒకవేళ ఆ విధంగా వెళ్తే దానికి పనిష్మెంట్స్ ఏముంటుంది, అది వేరే ఫ్యాక్టర్. అది ఇక్కడ మనం మంచి విషయాలే మాట్లాడాలి అనుకుంటున్నాం కాబట్టి అట్లా వ్యక్తుల్లో ఉన్నటువంటి పాజిటివ్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే మనకు మరింత సుఖమయంగా, మరింత ఆనందంగా ఈ సొసైటీ ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు యూట్యూబ్లో కూడా చూస్తుంటాం, ఎవరో పిట్టల ద్వారా అని చిన్నపిల్లాడు గన్నేసుకొని అనర్గళంగా మాట్లాడుతుంటాడు. అంటే ఒక్కొక్క మాట డెలివరీ, ఆ ప్రొనౌన్సియేషన్ ఎంత స్పీడ్గా అక్యురేట్గా, భాష కానీ, ఆ పదప్రయోగం కానీ, ఆ రైమింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వాళ్ళ ఉద్దేశంలో అక్కడ నవ్వించడానికి ఆ విధంగా అదొక నైపుణ్యం. అంటే ప్రతిదాన్ని మనతోని మనం మెజూర్ చేయకూడదు. అది మనకు సొసైటీలో అట్లా ఉంది కాబట్టి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎవరికి ఎంత ఫేమ్ ఉంది అనే దాన్ని బట్టి మనం నైపుణ్యాన్ని మెజూర్ చేస్తుంటాము. అయితే మనకు వారి యొక్క స్కిల్, నైపుణ్యం ద్వారా మనకెంత హ్యాపీనెస్ ఇస్తున్నారు, మనం ఎంత ఎగ్జైటెడ్ అవుతున్నాం అనే దానికి వాల్యూ ఉంటుంది యాక్చువల్లీ. సో అదే విధంగా చూస్తే కొంతమంది అద్భుతంగా పాటలు పాడగలుగుతారు. అంటే వాళ్ళకు గుర్తింపు వచ్చి వాళ్ళు గ్రేట్ సింగర్గా సమాజానికి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురికి తెలుస్తుంది వాళ్ళు మంచిగా పాటలు పాడగలుగుతారు. ఉదాహరణకు మాకు తెలిసి మాతో పాటు వర్క్ చేసి మా కొలీగ్ ఉంది జేపీ అన్న అని, కుందూరులో జాబ్ చేసేటప్పుడు తెలిసింది ఆయన ఒక గొప్ప సింగర్ అని. అంటే గ్రేట్ సింగర్, మంచి మెలోడీ పాడతాడు ఆయన. ఆయన వృత్తి ఒకటి, ఆయన ప్రవృత్తి ఇది సాంగ్స్ పాడటం. ప్రధానంగా ఆయన నోట్లో నుంచి ఎక్కువ ఉన్నది 10 మందిలో పాట పాడిన అది అంకితం ఎవరో ఒకరికి అనే ఒక సాంగ్. ఇంకోటి గూడుపుట అనే సినిమాలో నుంచి తనివి తీరలేదే నా మనసు నిండలేదే అని అద్భుతంగా పాడతాడు ఆయన. అంటే ఒరిజినల్ సినిమాటిక్ స్టైల్లో అనిపిస్తుంది. అంటే అట్లానే చాలా రోజుల క్రితం మా షాప్లో వర్క్ చేసే లేడీ వర్కర్, అంటే వాళ్ళు వాడుకుంటే నేను వినేది ఎక్కడో కూర్చొని అసలు అద్భుతంగా
వస్తుంది. రాగము, ఆ పల్లవి, దాని యొక్క చరణాలు అంతా వీళ్ళకి సరైన గుర్తింపు లేదే, అసలు వాళ్ళకు సరైనటువంటి ఆదరణ లేదే అని అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి లోపల ఇప్పుడు మనం విలేజ్లోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఒకరు క్రికెట్ బాగా ఆడతారు, ఇంకొకరు కబడ్డీ బాగా ఆడగలుగుతారు. అంటే మనిషిని చూసి మనము అంచనా వేయలేము అన్నీ కూడా, వాళ్ళ లోపల ఎంత స్కిల్ ఉంది, వాళ్ళ లోపల ఎంత నైపుణ్యం ఉంది అని. అది చూడడానికి ఆయనకు చదువుకోకపోవచ్చు, కానీ క్రికెట్ బాగా ఆడగలుగుతాడు ఆయన. ఆ ఆటలో ఆయననే ఉండాల్సిందే అన్నంత ఉంటుంది. ఇప్పుడు మనకు పాములు అంటే భయం. ఒక అతను పామును పట్టుకుంటాడు, ఆయన ఇలా పాము వచ్చింది అంటే మనం కట్టెలు అవి ఇవి వెతుకుతాం కదా, వాళ్ళు డైరెక్ట్ పోయి పట్టుకుంటారు. మా ఊళ్ళో నేను చూసిన, అది ఒక నైపుణ్యమే కదా. అందరు భయపడింది, అందరూ ప్రతి ఒక్కరు చేయలేంది ఒక వ్యక్తి చేస్తున్నాడంటే అది గొప్ప స్కిల్లే కదా. ఇంకొకతను వాటర్లో ఏదైనా పోగొట్టుకుంటే, అప్పట్లో బావులు ఉండేవి కదా, ఏదైనా పోయింది అంటే తను మునిగి తీసుకోళ్ళు, మోటార్లు అవి ఉంటే ఊపిరిని బిగబట్టి నీటి లోపలికి వెళ్ళి తీసుకోళ్ళు. అది స్కిల్. అది అందరం అంతసేపు బిగబట్టలేదు. ఒకరు మంచిగా ఫ్లూట్ వాయించగలుగుతారు. వీళ్ళందరికీ సరైనటువంటి గుర్తింపు లభించకపోవచ్చు చాలాసార్లు. అంటే సమాజం దృష్టిలో, లేకపోతే వాళ్ళు ఎక్కువ దాని ద్వారా డబ్బు సంపాదించలేకపోవచ్చు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూనే బ్రతకవచ్చు. ఒకరిని చూస్తే వాళ్ళు ఏదో నార్మల్గా అనిపించవచ్చు, ఏదో పిక్చర్లాగా అనిపించవచ్చు, వాడు ఉంటే అద్భుతంగా చేయొచ్చు. ఆ విధంగా అయితే మరి వాళ్ళకున్న నైపుణ్యానికి ఏం విలువ లేదా అంటే, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన ఏదైతే క్వాలిటీ ఆఫ్ ప్లెజర్ ఇస్తున్నారో, వాళ్ళు దానికి ఎంతైతే హ్యాపీనెస్ పొందుతున్నారో అది ఆయన పొందేటువంటి దాన్ని అప్రిసియేషనే ఆయన యాక్చువల్లీ ఆయన సంపాదనగా మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన ఏదో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తూనే బతుకుతారు. దానిలో అడిషనల్గా వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ హాబీ కావచ్చు. కానీ ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరి లోపల ఏదో స్కిల్ ఉంటుంది. వీళ్ళు పనికిరాని వాళ్ళు, లేకపోతే వీళ్ళ వల్ల ఏం కాదు అన్నట్టు ఏది ఉండదు. అట్లా ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఒకటి చూడడానికి పొట్టి ఉండొచ్చు, వాడికి కబడ్డీ బాగా ఆడవచ్చు. ఇంకొకటి సన్నగా ఉండొచ్చు, రన్నింగ్ బాగా పరిగెత్తగలవచ్చు. ఇంకొకడు లావు ఉండొచ్చు, హై జంప్ బాగా దూకోవచ్చు. ఇంకొకడు అసలేం చూడడానికి పిక్చర్లా ఉండొచ్చు, వాడు మంచి మెకానిక్ వెళ్ళొచ్చాడు. ఎవరి లోపల ఏ స్కిల్ ఉందో ఈ విషయం నాకు రాను నా ఆలోచనలోకి, మైండ్లోకి వచ్చింది. ఇది అప్పటి నుంచి నేను ప్రతి వ్యక్తిని, ఎవరిని కూడా తక్కువ చూడొద్దు. ఆడు చదువుకున్నా చదువుకోకపోయినా, ఇప్పుడు మనం ముసలోళ్ళని అంటాం, వాళ్ళకు ఏం తెలియదని అంటాం మనం జనరల్గా యూత్లో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటే నాకు ఇక్కడ ఏమంటారు, పార్శ్వపు నొప్పి వచ్చేది. ఇక్కడ బాగా నొప్పి. అది ట్యాబ్లెట్ వేసుకుంటాము, జరసేపు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా ఏంటిది ఏం అర్థమయ్యేది కాదు. అంటే చాలా కష్టపడి నేర్చుకున్న వాటిల్లో నా జీవితంలో ముఖ్యంగా స్విమ్మింగ్ ఒకటి. రెండోది హిందీ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డా, పూర్తిగా నేర్చుకోలేదు. టీచర్స్ ఏం ఫాల్ట్ లేదు దాంట్లో, నాదే, అది నాకు చెందుతుంది. అదే పార్శ్వపు నొప్పి వచ్చి నేను ఇబ్బంది పడటం. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, ఆమె అమ్మమ్మనే, ఆమె భారతమ్మ అని, ఆమె మన నల్ల గింజలు ఉంటాయి, ఆ గింజలు ఏమంటారు, దాంట్లో నుంచి మన కాండతో ఇట్లా కుచ్చి
ఇక్కడ ఒక పాయింట్ చూసి పెట్టింది ఆమె. ఇప్పటికి ఉంది మార్క్ అది. కరెక్ట్ ఆ మజిల్ చూసి అక్కడ మార్క్ చేసి పెడితే నాకు ఇప్పటివరకు పార్శ్వత్వ నొప్పి అనేది రాలేదు. అంటే చూడండి, ఇప్పుడు ఎవరెవరి లోపల ఏమేమి టాలెంట్ ఉంది, వాళ్ళ యొక్క జీవితకాలంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో, జన్మతః వాళ్ళకు పరమాత్మ ఎలాంటి నైపుణ్యంతో వాళ్ళను సృష్టిలోకి తీసుకొచ్చిండో అది మనం ఎవరిని తక్కువ అంచనా వేయలేం. ఇంకా ఈ దాంట్లో చూస్తే ఈ క్యాస్ట్ దాంట్లో కానీ లేకపోతే రిలీజియన్ ఆస్పెక్ట్లో కానీ మనుషుల్ని ఎక్కువ తక్కువ చూడడం అనేది అంత పనికిమాలిన బుద్ధి తక్కువ పని అసలు ఇంకా అంతకుమించి ఉండదు. ఎందుకంటే టాలెంటెడ్ పీపుల్ నైపుణ్యం అనేది ఎక్కడ ఏ దాంట్లోనే జన్మించవచ్చు. అది మనం ఎట్లా మెజర్ చేస్తాం? అది జన్మతః రాదు. అది గొప్పతనం అనేది అది వాళ్ళకున్నటువంటి జన్మ సంస్కారం, వాళ్ళకున్నటువంటి సాధన, నైపుణ్యము, దాన్ని బట్టి వస్తుంది. అది వాళ్ళకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ వాళ్ళకు వచ్చే గుర్తింపు కానీ ఏ విధంగా రావాలి. జన్మతః వస్తే అది టెంపరీ. అతను జన్మించిన తర్వాత అతనికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి అతనికి రావాలి, అతనికి లభించేటువంటి గౌరవం కానీ డబ్బు కానీ. కాకపోతే మనకు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ దాంట్లో ఇది ఆల్రెడీ పాతిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ అయినా వీటిని అంటకుండా ఇంకొంచెం బెటర్గా గ్రో అవుతారేమో అని నేను ఆశిస్తున్నాను. ఇంకా అంతేకాకుండా మనం చూస్తే సొసైటీలో ఒక్కొక్క రిలీజియన్కి లేకపోతే ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ బిర్యానీ అంటారు ప్రధానంగా. లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడనో వెళ్తే అదేదో స్వీట్ ఫేమస్. ఇదంతా ఆయా వ్యక్తుల యొక్క నైపుణ్యం. అది వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ద్వారా మన సొసైటీకి ఒక సర్వీస్, అంటే ఏదో ఒక హ్యాపీనెస్ని లేకపోతే ఏదో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇచ్చి ఇంకొకరు బాగా ఏమంటారు ఆడగలుగుతారు స్పోర్ట్స్, లేకపోతే ఇంకెవరు బాగా డాన్స్ చేయగలుగుతారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ ద్వారా మన లైఫ్లో ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అయితే 100కి ఒక 3% లేకపోతే 1000కి 3%, 4% లైమ్ లైట్లోకి వస్తారు. అందరి యొక్క గుర్తింపు దాన్ని అందుకోగలుగుతారు. చాలా వరకు అట్లా రాకుండానే వాళ్ళు లైఫ్ ఎండ్ అయిపోతాయి. కాబట్టి లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళే టాలెంటెడ్, రానోళ్ళు కాదని అపోహ కూడా మనకు ఉండొద్దు. అంటే ప్రతి ఒక్కరిని మనం ఒక సరైనటువంటి దృష్టితో చూడాలి. ఎవరి లోపల ఏం టాలెంట్ ఉందో. ఒకడు తిక్కొల్లాగా ఉంటాడు, డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది. కాబట్టి మనం మనిషిని మనిషిలాగానే గౌరవించి వాళ్ళని ఎవరిని తక్కువ చేయకుండా, వాడు వేస్ట్ కొందరు లోపల నవ్వించే స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు నవ్వరు. అంటే నేను ఆ దిశ కూడా నేను నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. అది స్కిల్ ప్రాక్టీస్ చేస్తే రావచ్చేమో, కానీ నేను ఆ సైడ్ ట్రై చేయలేదు అటువైపు. కానీ కొంతమంది మాట్లాడితేనే నవ్వుస్తుంది. ఎంత గంభీరమైనటువంటి ఆ సన్నివేశంలో ఉన్నా కానీ మన చుట్టూ ఎంతటి గంభీరమైన ఉన్నా వాళ్ళు ఎంతైతే ఉండే వాళ్ళు ఒక మాట మాట్లాడితే అందరూ నవ్వుతారు, అల్కగా అయిపోతుంది సిచ్యువేషన్. ఆ విధంగా ప్రతి ఒక్కరి లోపల ఒక్కొక్క టాలెంట్, ఎక్కువ తక్కువ అనేది లేదు.
ఒకరిని మించి ఒకడు ఉంటారు ఇక్కడ. గుర్తింపులోకి వస్తేనే వాడు గొప్పోడు అనేది కూడా మనం అనుకోలేము. మనం అదేవిధంగా చూస్తే యోగి వేమన ఏముంటుంది, ఆయన ఒంటి మీద బట్టలే ఉండదు, కానీ వేమన శతకం ఆయన అందుకే యోగి అన్నది. ఆయన చిన్న చిన్న పద్యాలలోనే సూక్ష్మంలోనే మోక్షం అన్నట్టు 4 లైన్ల పద్యాల్లోనే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని, దానిలో ఆత్మజ్ఞానాన్ని అంతా మేళవించేటట్టే చెప్పేటాడు ఆయన. ఆ విధంగా వ్యక్తులను చూసి మనం అంచనా వేయటం, లేకపోతే వాళ్ళు కనిపించే విధంగా, అంటే వాళ్ళ అవుట్లుక్ని బట్టి మనం వాళ్ళతోటి అది ఇంతే అని అది తక్కువగా అనుకొని బిహేవ్ చేయడము, ఇవి కూడా మనం కొంచెం వరకు జాగ్రత్తగా మసలాల్సిన అవసరం ఉంటుంది. ఏ వాటి లోపల ఏ టాలెంట్ ఉందో. కాబట్టి అన్నిటికంటే బెస్ట్ పాలసీ హ్యుమానిటీ, అంటే మనిషిని మనిషిగానే చూడాలి, వాళ్ళని ఆ విధంగానే గౌరవించాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు వేస్ట్ అన్నట్టు ఏమి ఉండదు. ఎవరు టాలెంట్ వాళ్ళది. ఒక పని జరుగుతుంటుంది, ఆ పని జరిగేటప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ లేకపోతే అక్కడ ఏదో మిస్ అయిపోతుంది. అరే ఆడ ఉంటే బాగుంటుండే కదా, డబ్బు లేకపోతే ఇవన్నీ యాడెడ్ ఆన్ ఫ్లేవర్స్ లాగా. ఓషో ఇంకో దగ్గర ఏమంటాడు, విద్య యొక్క ముఖ్య లక్ష్యము పోటీతత్వాన్ని పెంచడం కాదు, సృజనాత్మకతను పెంచాలంటాడు ఆయన. మనకు ఎడ్యుకేషన్ అనేది మెమరైజ్ చేసుకోనికి కాదు, క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయాలి ఎడ్యుకేషన్ అనేది. ఆ విధంగా ఉండాలి ఎడ్యుకేషన్ అంటాడు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, లేకపోతే మన పికాసో అంటాం, లేకపోతే గ్రేట్ లీడర్స్ని తీసుకుంటే, హిట్లర్ ఎంత ఉంటాడు చూడ్డానికి, షార్ట్ ఉంటాడు. ఆయన యొక్క స్పీచెస్ వింటే ఒళ్ళు గగులు పుడిచేటట్టు ఉంటుంది. మాటల నుంచి ఒక ఫైర్ అవుతుంటుంది. అంటే ఒక AK-47 ఆటోమేటిక్గా పుట్టినట్టు బరస్ట్ అంత ఫైర్ వస్తుంది ఆయన మాటల్లో. అంటే ఆయనలాగా కావద్దు ఎవరు, ఆయనలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం లేదు. కాకపోతే ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఎవరో ఆర్టిస్ట్ బొమ్మలు గీస్తారు. నిజానికి హిట్లర్ అట్లా అవ్వడానికి సొసైటీ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. చూడండి, ఆయన మొట్టమొదట ఏదో పెయింటింగ్ ఏదో నేర్చుకోవాలనుకున్నాడంట. ఆ తర్వాత ఏదో కాలేజీలో జాయిన్ అయ్యి అడ్వకేట్ ఏదో ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాడంట. దాని అడ్వకేట్ అంటారా, వకీల్గిరి, అది దాంట్లో సీట్ ఇవ్వలేదు ఆయన. తర్వాత ఆయన సైన్యంలో చేరి అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి 2వ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యి లక్షల మందిని ఊచకోత కూర్చున్నాడు, గ్యాస్ ఛాంబర్స్ పెట్టి చంపాడు ఆయన. అందుకని ఇదంతా ఎందుకు వస్తుంది? ఆయనకి ఏదో చిన్న జాబ్ ఇచ్చి ఆయన సొసైటీ బతకనిస్తే వాడు ఏదో పనులు వెళ్ళేటోడు కదా. అందుకే మనం మన దగ్గరకు వచ్చిన మనిషి ఎవడు ఏంటిది ఆయన కొంచెం మానవీయ కోణంలో ఆలోచించి, మరీ చిల్లరగా చీపుగా చూడకుండా ఇవ్వాల్సినంత ఇస్తే సరిపోతుంది. మనం అట్లనే ఎత్తిన పెట్టుకోమని అంటలేం కదా. డిస్ట్రాక్షన్స్ మనమే చేసుకుంటాం. సొసైటీ ఈ విధంగా కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అనుకున్న ఎనర్జీకి వాడు ఒకవేళ అడ్వకేట్ అయినట్టే బెస్ట్ అడ్వకేట్ అవుతుండే, పెయింటర్ అయితే బెస్ట్ పెయింటర్ అవుతుండే. ఎనర్జీ రిజర్వ్డ్ ఉండదు, ఎనర్జీ ఫ్లో అయితేనే ఉంటుంది, ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అది పామాడు ఫస్ట్ మంచిగా ట్రై చేసిండు, దొరకలేదు, దొరకలేదు. అదంతా అగ్రెసివ్నెస్ అదంతా స్టోర్ అయ్యి అది అంతా అట్లా వ్యక్తీకరించబడ్డది. ఐ మీన్ అట్లా అది అవుట్ఫ్లో అయింది. ఎవరిని తక్కువ చూడొద్దు.
ఎవరి గురించి మనము తక్కువ అంచనా చేసి ఎవరిని మనము అవమానకరంగా మాట్లాడే అవసరం లేదు. నా దగ్గర ఉన్నది నాకుంటుంది, నీ దగ్గర ఉన్నది నీకుంటుంది, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మనం ఎవరికేం ఉదారంగా పోయి ఎవరికి డబ్బులు ఇవ్వం కదా. కాబట్టి మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. లెట్ లివ్. మనం జీవించి వేరే జీవించిన వాళ్ళ మానసికంగా, లేకపోతే వాళ్ళను మాటలతోటి, లేకపోతే వాళ్ళను చేతులతోటి మనం ఏమి వెయ్యలు ఉంటామా ఇవన్నీ సాధించడానికి? అందుకని మన నిజ జీవితంలో ఇప్పుడు క్రైమ్ అనేది కూడా చూస్తాం. క్రైమ్ అనే దానికి డీటెయిల్గా వెళ్తే అక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళు అట్లా తయారు కావడానికి. ప్రతి గ్యాంగ్స్టర్ కానీ లేకపోతే ప్రతి క్రిమినల్కి వెనక బ్యాక్ స్టోరీ ఏదో ఉంటుంది. ఒక దగ్గర అయితే వాడు నెలలు తొక్కుగలుగుతాడు, 2 చోట్ల ప్రతి చోట అట్లనే అయితే ఎట్లా రాంగ్ డైరెక్షన్ తీసుకుంటాడు. కాబట్టి అందరూ స్వామి వివేకానంద, బుద్ధ అట్లనే వెళ్ళరు కదా. కాబట్టి మనం వ్యవహారం చేసేది కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి. సొసైటీ మితిమీరినటువంటి దాన్ని దేశం కూడా చూపేద్దు. ఇప్పుడు ఇది ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం మనం, లేకపోతే ఒక వర్గాన్ని చూస్తే ఒక వర్గం మరొక వర్గాన్ని అణిచివేయడం, వాళ్ళను అవమానించడం, చిన్న చూపు చూడడం, వాళ్ళ యొక్క మన ప్రాణాలను అపహరించడం, వాళ్ళపైన అత్యాచారాలు చేయడము. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, పురుషులు వాళ్ళపైన అట్లా చేయడం, లేకపోతే ఇది ఎక్కువ కులము, ఇది తక్కువ కులము, ఈ విధమైనటువంటి భేదభావాలు చూపించడం, అది తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. అది మన టోటల్ హిస్టరీ అంతా తీసుకుంటూ వస్తే ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే మనం చేస్తామో అది అంత స్టోర్ అయ్యి అది బ్లాస్ట్ అయిపోతుంది. తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉండదు. అందుకని ఏది కూడా మితిమీరి వెళ్ళిపోయినప్పుడు దానికి వ్యతిరేకంగా మళ్ళీ అంతకంటే ఎక్స్ట్రీమిజం అనేది ఇంకొకటి వస్తుంది. మరి ఆ విధంగా జరగవద్దు. సివిలైజేషన్స్ అన్ని అట్లనే డిస్ట్రాక్షన్ అయినాయి, మరి అన్నీ డిస్ట్రాయ్ అయినాయి. ఇక్కడ వ్యక్తి యొక్క ఆరాధన, లేకపోతే వ్యక్తికి ఆ గొప్పదనం ఆపాదించడం అనేది ఫస్ట్ మానుకోవాలి. మనం అతని లోపల ఉన్న నైపుణ్యాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ వ్యక్తి ఆరాధన అనేది చాలా వరకు చెడు చేస్తుంది. వ్యక్తులను మనము కొనియాడము, అభిమానించడము, గౌరవించడము ఓకే, కానీ అది మితిమీరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు వాళ్ళు మాట్లాడిందే రూలింగ్ అవుతుంది. అది అన్నప్పుడు వాడు ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటాడు, వాడు ఏం చెప్తాడు, దాంతో కొన్ని లక్షల మంది లైఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు న్యాయము, ధర్మము, లేకపోతే మానవత్వము, కరుణ, దయ, వీటిని గురించి హైలైట్ చేయాలి. వాళ్ళైనా కానీ వాళ్ళని వాళ్ళు గొప్పగా చెప్పుకోవద్దు. ఈ టైం ఫ్రేమ్లో పుట్టి ఈ టైం ఫ్రేమ్లో మట్టిలో కలిసిపోతాం. మనం ఎట్లా గ్రేట్ అయిపోతాం? మనం అమరులం కాదు కదా. మనకున్న కొన్ని క్వాలిటీస్ వల్ల మనము సొసైటీని ఒక మార్గంలో నడిపించగలుగుతాము, ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతాము. అది కూడా పరమాత్మ యొక్క గొప్పదనం అనేది మన ద్వారా వ్యక్తీకరణ జరుగుతుంది అనుకోవాలి. కానీ అదేదో మన గొప్పతనమే అనే అహంకారం వస్తే అది చెడికే దారేస్తుంది. మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం పెద్ద బిజినెస్ ఓనరు అని అంటే అదంతా పరమాత్మ ప్రసాదాన్ని మనం భావించాలి.
అంత నా సెల్ఫ్ మేడ్, అంత మన సెల్ఫ్ క్రియేషన్ చేసినాము, లేకపోతే ఇదంతా అంటే ఒకటి సక్సెస్ కానీ దాంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అట్లా సక్సెస్ అవుతుంది. ఆ టైంకి ఆ ఫార్ములోకి మనం కూడా స్టెప్ ఇన్ అవుతాం. మనం చేయడం వల్ల అది జరగదు. అది జరగాల్సింది జరుగుతుంది. అక్కడ మన ప్రయత్నం కూడా ఉంటుంది అఫ్కోర్స్. అంటే సెల్ఫ్ సెంటర్డ్, ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కాకుండా సిస్టమ్ బాగుండాలి. ఈ విధమైనటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి రావాలి. మనం ఎవడు ఏం హెల్ప్ అడుగుతున్నాడు, మనతోనైతే చేద్దాం, లేదంటే మర్యాదగానే చేద్దాం. ఆయన అవమానించకుండా, ఆ పక్కకి వెళ్ళి దాని గురించి తక్కువ చేసి మాట్లాడకుండా, వాళ్ళని ఇన్సల్ట్ చేసి అట్లా అవసరం లేదు. మనం టెంపరీ మన దగ్గర పవర్ ఉందని, లేకపోతే మనకు బలం ఉందని, లేకపోతే మనకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని అన్యాయానికి అధర్మానికి మనం పాల్పడితే కాలం అనేది చాలా శక్తివంతమైనది. అది తిరిగి తప్పకుండా మళ్ళీ దెబ్బ కొడుతుంది. అది హిస్టరీని చూసుకోవాలి మనం. హిస్టరీ చూస్తే ఇవన్నీ కళ్ళ ముందర కనిపిస్తాయి. ఇంకో కొత్తగా ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ నా ఉద్దేశము, ఇక్కడ చెప్పడం నా అవగాహన లేకపోతే నా ఎనాలిసిస్, ఒక వర్గం మరొక వర్గాన్ని శోషించడం కానీ, లేకపోతే ఒక గ్రూప్ మరొక గ్రూప్ని తక్కువ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి న్యాయంగా అందాల్సిన వాటిని అందకుండా చేయడం కానీ, ఇదంతా కూడా ఇది నేచర్ ఈ ఇంబ్యాలెన్స్ని సహించదు. అది దానికోసం మళ్ళీ కొత్త మార్గాలను వేసుకొని వస్తుంది బ్యాలెన్స్ చేయడానికి. అది మన ప్రకృతి పట్ల మనం వ్యవహరించేది కావచ్చు. ప్రకృతిని మనం బ్రష్పడిస్తే ఏం చేస్తుంది? ప్రకృతి అన్నీ అతివృష్టి వస్తాయి, అతివృష్టి అనావృష్టి జరుగుతుంది. లేదంటే ఒక వర్గం మరొక వర్గం వార్స్ వస్తుంటాయి. సొసైటీ అంతా కూడా ఒక అనిశ్చిత పరిస్థితి, సంఘర్షణలు ఘర్షణలు జరుగుతాయి. ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కడైతే దమన్ ఉంటుందో, అక్కడ దమనము సప్రెషన్ ఉంటుందో అక్కడ తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. అట్లా ప్రవర్తించేటోళ్ళు వాళ్ళగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మనం కొంతకాలం ఉంటాం, పోతాం. మనం ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వచ్చిన వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. అది కాన్షియస్గా తీసుకునే డిసిషన్స్ సరిగ్గా తీసుకుంటే తెలియకుండా జరుగుతాయి. దాంతో అంతా భగవత్ చిత్తం, అది భగవత్ సంకల్ప ప్రకారం కూడా జరుగుతాయి. ఇక్కడ నేచర్ కాస్మిక్ ప్లేలో మనం అంతా ఒక పార్ట్ ఉంటాం ఇక్కడ. కానీ డిసిషన్ ఏది తీసుకోవాలనే దానికి మనకు ఒక ఇండిపెండెన్స్ ఉంటుంది, అంటే ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అది మనం సరిగ్గా, అంటే మన హార్ట్లో కంపాషన్ అనేది లేకుండా మనం తీసుకున్న ఒక డిసిషన్, అది దాన్ని మళ్ళీ దాని ఎఫెక్ట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ దానికి రెడీ అయ్యి ఉండి మనము ఈ యొక్క ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి. ప్రతి దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైం కనిపించకపోవచ్చు, ఆ టైంకి మనం పవర్ఫుల్ ఉండొచ్చు, మళ్ళీ ఒక టైం మనం వీక్ అయిపోతాం. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, అంతకుముందు నా దగ్గర చాలా డబ్బు ఉంది, అంతకుముందు నేను ఏం లేని ప్లేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినా, ఈరోజు మళ్ళీ ఏం లేదు, మళ్ళీ వస్తుంది. దీన్ని బట్టి మన క్యారెక్టర్స్ మారే అవసరం లేదు. మనీ అనేది లైక్ ఎనర్జీ, అది ఎక్స్చేంజ్ అవుతుంటుంది. ఇక్కడనే మన యొక్క దృష్టికోణాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనిషిని గౌరవిద్దాం. వాళ్ళు పుట్టినటువంటి దాన్ని బట్టి కాకుండా వాళ్ళకున్న ప్రతిభను బట్టి వాళ్ళకి గౌరవం దొరకాలి.
ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యానికి తగ్గ గుర్తింపు వాళ్ళకు లభించాలి. ఈ వ్యక్తుల యొక్క ప్రతిభ మరియు వాళ్ళకు దక్కాల్సినటువంటి గౌరవం, మర్యాద, లేకపోతే పరువు, లేకపోతే డబ్బు, ఇదంతా కూడా వాళ్ళకి న్యాయంగా లభించాలి. ఆ విధంగా సోషల్ సిస్టమ్ అనేది ఫామ్ కావాలి. టాలెంట్ లేకుండా కూడా వాడు మంచి జాబ్స్లోకి వచ్చి, లేకపోతే పొలిటీషియన్స్ అయ్యి, లేకపోతే డాక్టర్స్ అయ్యి, ఇంజనీర్స్ అయితే కట్టిన బ్రిడ్జ్లు కూలిపోతే, చేసిన ఆపరేషన్లు ఫెయిల్ అయిపోతే, నాయకుడు వచ్చినోడు దోచుకుంటాడు, మన ఇద్దరినే బుద్ధిబండలాగా తయారవుతాడు. ఇట్లాంటి వాటిలో మనము ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దేశాభిమానం అనేది కావాలి మనకు. వీటన్నిటితో పాటు మనిషిలాగానే మనం గౌరవించుకోవాలి. ప్రతిదాన్ని ఒక సూక్ష్మ దృష్టితో చూడగలగాలి. ఆ దృష్టి అనేది మనకు రావాలి. అలాగే ఇంకొంతమంది నిజాయితీ పనులు ఉంటారు. వాళ్ళు అబద్ధాలు ఆడరు, మోసాలు చేయరు. వాళ్ళ దగ్గర ఇలాంటి హంగు ఆర్భాటాలు అనేవి ఉండవు. వాళ్ళు చాలా సాధారణంగా ఉంటారు. మనం ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని కానీ, లేకపోతే ఏదైనా ఒక మనీ రిలేటెడ్ పనులు కానీ ఏదైనా అప్పచెప్పాలంటే మనము అట్లాంటి వాళ్ళకి అప్పచెప్తాం. అది ఎందాక డబ్బులు లేకపోవచ్చు, ఏదైనా చూసుకో కొద్దిగా అని మనం చెప్పాలంటే ఎవరు చెప్తాం? అట్లాంటి వాళ్ళకే చెప్తాం. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా నిజాయితీ లేని వాళ్ళకి మనం అప్పచెప్పం కదా. ఇప్పుడు ఆ మనిషి నిజాయితీ పరుడా, లేకపోతే అతను అబద్ధాలు ఆడడు, మోసాలు చేయడు అనేది అతను చూస్తే మనకు బయట నుంచి చూస్తే ఆయన స్వభావం అర్థం కాదు కదా. అతని గురించి తెలుసుకుంటే తెలుస్తుంది అది అతను ఎలాంటి అనేది. జస్ట్ అవుట్లుక్ని బట్టి మనం అంచనా వేయలేము. కాబట్టి ఇట్లా ఎంతోమంది ఉంటారు. మనం వాళ్ళను జస్ట్ ఇట్లా చూసి ఒక దానికి రాకుండా, ఇప్పుడు మదర్ తెరీసా ఉంది, ఆమె సర్వీస్ చూసినాం మనం. రోగులు ఏదైనా అదైతే సిక్ అయితే అందరూ అతని దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయలేరు. అది ఒక గ్రేట్ క్వాలిటీ. ఈ విధంగా మనుషుల్లో ఈ విధంగా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు, ఈ యొక్క నైపుణ్యం ఉన్నవాళ్ళు, ఈ విధమైనటువంటి టాలెంట్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. నేను మాట్లాడింది ఒక 1% 2%. ఇంకా ఇక్కడ ఈ సృష్టిలో ఇంకా అద్భుతాలు, ఇంకా మనం చూసాము. ఇంత ఉంటాడు, పైకి ఎక్కడో బిల్డింగ్ పైన పెయింట్ వేస్తుంటాడు. మనకు చూసే కళ్ళు తిరుగుతాయి అంత పైనకి వాడికి అక్కడ పెయింట్ వేస్తుంటాడు. ఎవరు టాలెంట్ ఆలదే ఇక్కడ. నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నాకు పేరు వచ్చింది, నాకు పబ్లిసిటీ ఉంది, నేనే గొప్ప అనుకుంటే కాదు. అది కూడా ఎంత ఒక టైం ఫ్రేమ్ వరకే ఉంటుంది. గొప్ప వాళ్ళే మళ్ళీ జీరో అయిపోయారు. ఇక్కడ ఏది పర్మనెంట్ ఉండదు. వాని టాలెంట్ అనుకుంటే దాంతో వచ్చే అప్రిసియేషన్ వాడిని సంతృప్తిని ఇస్తుంది. దానివల్ల పేరు, ప్రతిష్ట, డబ్బు కూడా రావచ్చు. కానీ అది రాలేని వాళ్ళు వేస్ట్ అని కాదు. మన చుట్టూ ఉండే నలుగురికి మన కంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు ఇంతే. మరొకసారి వేరే కాన్సెప్ట్ మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. నమస్తే.